Hey guys, welcome back to our channel Chandadvi Official. సో అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మనం శిల్పారామం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా శిల్పారామంకి ఎంటర్ అవగానే బయట మనకి టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. ఇంకా టికెట్స్ అయితే తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి చిల్డ్రన్కి ఏమో 20 రూపీస్, అడల్ట్స్కి ఏమో 60 రూపీస్ తీసుకుంటారు. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి క్రాకరీ ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. పింగాణి సెట్స్, జార్స్, కంటైనర్స్, కప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ దొరికినటువంటి ఏది ఉండదు, ప్రతి ఐటెం కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది, కిచెన్కి కావాల్సినవన్నీ కూడా. ఇంక ఇక్కడ క్వాలిటీ చూసుకుంటే మనం చెప్పక్కర్లేదు, మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్టు ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో క్వాలిటీ బట్టే ప్రైజెస్ అనేవి కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి కదా. ఏదైనా మనకు కావాల్సిన ఐటెం తీసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడే తీసేసుకోవాలండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుందాంలో అని అనుకుంటే మళ్ళీ ప్లేస్కి రావాలంటే చాలా లాంగ్. ఎందుకంటే ఈ శిల్పారామము చాలా పెద్ద ప్లేస్, మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఐటెం తీసుకోవాలి అంటే చాలా టైం టేకెన్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే బోటింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ వచ్చి 20 రూపీస్ ఎంతో పడుతుంది పర్ పర్సన్. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటాయి. మళ్ళీ 7 అయిందంటే క్లోజ్ చేస్తారు. అండ్ సండే టైం అయితే ఇంక అసలు ఖాళీ కూడా ఉండదు. ఇంకా అలా నడుస్తూ ఉండగా ఇక్కడ నుంచి మనకి శ్రీకృష్ణుడి థీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి అంతా అలా లుక్ వేసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అన్ని థీమ్స్లో చూసుకుంటే కృష్ణుడి థీమ్ అయితే చాలా బాగుంది, ది బెస్ట్ అనిపించింది నాకు. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎంత బాగుందో. ఆ తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా అయితే ఉంది. ఇక్కడ ఓన్లీ బిలో 12 ఇయర్స్ పిల్లలకి మాత్రమే ప్లే గ్రౌండ్ లాగా సెట్ చేశారు ఇదంతా. సో పిల్లలకి కూడా ఇక్కడ బాగా టైం పాస్ అవుతుంది, చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ థీమ్ చూసుకుంటే వాటర్ ఫాల్ సెటప్ లాంటిది అయితే పెట్టారు ఆర్టిఫిషియల్గా. ఇక్కడ ఎంట్రన్స్లో ఫౌంటైన్ అయితే ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో మాకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చూసారా? ఇదేనండి ఆ వాటర్ ఫాల్. ఆ పక్కన కనిపిస్తున్న పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి చూసారా, అక్కడ ఇంకా వర్క్ అయితే జరుగుతున్నట్టుంది.
నెక్స్ట్ ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళకి బెస్ట్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎన్ని థీమ్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అంత బాగున్నాయి థీమ్స్ అన్నీ కూడా. ఫోటోషూట్స్ ఏంటి, వీడియో షూట్స్ ఏంటి, ఏమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా కూడా ఇక్కడ మంచి థీమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ థీమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంక లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వెళ్దామని మేము ఇంక లాస్ట్లో షాపింగ్ సైడ్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడ కొన్ని పింగాణి ఐటమ్స్ అవి అయితే మేము తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్లాత్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నీ కూడా ప్యూర్ కాటన్లో అయితే ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా. ఈచ్ టాప్ వచ్చి 400 పడుతుంది అన్నారు ప్రైస్. ఇక్కడ స్కర్ట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ స్కర్ట్ కూడా 400 450 అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ప్యూర్ రియల్ పెరల్స్ అయితే ఉన్నాయండి. ఇవే వన్ లైన్ వచ్చి 35,000 అలా చెప్తున్నారు ప్రైస్. ఇంక ఇక్కడ స్లిప్పర్స్ వచ్చేసి ఏ పీస్ అయినా సరే 400 రూపీస్ అంట. స్లిప్పర్స్ అంత క్వాలిటీ అయితే అనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇక్కడ ఎంబ్రాయిడరీ టాప్స్ అన్నీ మంచి కలెక్షన్తో అయితే ఉన్నాయి. స్కర్ట్స్ వచ్చి ప్యూర్ కాటన్ మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. పర్ స్కర్ట్ వచ్చి 450 ఆ రేంజ్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. డ్రీమ్ క్యాచర్, హ్యాంగర్స్, షోకేస్ పీసెస్, వింటేజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ అనే చెప్పచ్చు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తిరిగినప్పటికీ మనం చాలా స్ట్రెయిన్ అయితే అయిపోతాము. నెక్స్ట్ నేను ఇక్కడ పైనాపిల్ జ్యూస్ అయితే చెప్పాను. అసలు టేస్ట్ అయితే ఏం బాగాలేదు, కూలింగ్ లేదు అండ్ దాంట్లో మిల్క్ కూడా వేయలేదు, ఏదో వాటర్తో గ్రైండ్ చేసి ఇస్తుంది అంతే. మీరైతే అసలు ట్రై చేయొద్దు ఇక్కడ. ఇంకా అదేం బాగాలేదు కదా అని పక్కన మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ కుండలు ఎలా తయారు చేయాలో కూడా నేర్పిస్తారు. ఒక పార్ట్కి వచ్చి 100 రూపీస్ అయితే తీసుకుంటారంట. నెక్స్ట్ ఇక్కడ హోమ్ మేడ్ పానీపూరి అని ఉంటే అది తీసుకున్నాం అనమాట. ఇక్కడ వాళ్ళు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. పర్ ప్లేట్ వచ్చి 20 రూపీస్ అంట. టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, మరీ అంత బాగుంది అని అయితే నేను చెప్పను. సో వీడియో అయితే ఇంతేనండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.